ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో బక్వీట్ మనకు ఇలా ఉంటాయి మనకి. ఓకే, చిన్న మనకి ఏదంటే రాగులు కాకుండా మిల్లెట్స్లోనే ఒక వెరైటీ ఉంటుంది, సజ్జలు. సో ఆ సజ్జల్లో కొంచెం పెద్ద సైజు, జొన్నల కంటే కొంచెం చిన్నగా ఉంటాయి. సో మార్కెట్లో దొరుకుతుంది, కొంచెం హెల్తీ కూడా. మనకు తెచ్చుకొని మనం చేసుకుంటే బాగుంటుంది. ఇవేంటంటే మనకి కొంచెం ఉడకడానికి టైం అనేది కొద్దిగా ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి దీన్ని ఒక 3 నుంచి 4 గంటల పాటు మనం నానబెట్టేసుకొని ఆ తర్వాత కొంచెం ఉడికించుకొని ఆ తర్వాత మనం కావాల్సిన డిష్ తయారు చేసుకుంటే సూపర్గా వస్తుంది. సో ఇవి నేను ముందుగానే 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టేసుకొని ఆ తర్వాత ఉడికించి పెట్టేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే మనకు డిష్ అనేది కొంచెం తొందరగా అవుతుంది. ఇది ప్రాపర్గా కూడా మనకు ఉడికి తినేటప్పుడు పచ్చి పచ్చిగా లేకుంటే గట్టి గట్టిగా తగలకుండా మనకు సాఫ్ట్గా ఉండి ఆ డిష్ని మనం బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఆ నానబెట్టడం ఉడికించడం అనేది కంపల్సరీగా మనం ముందు చేసుకుంటే ఆ డిష్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. రైట్. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. సో రెగ్యులర్గా మనం చేసుకునే వాటికంటే కొంచెం ఇప్పుడు అందరు కూడా చాలా హెల్త్ వైజ్గా బాగా పోతున్నారు కదా. సో ఇలాంటివి మనం మార్కెట్కి పోయినప్పుడు లేకుంటే సూపర్ మార్కెట్కి పోయినప్పుడు కనిపించినప్పుడు తెచ్చుకొని అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటే పెద్దలకు కానీ లేకపోతే పిల్లలకు కానీ అందరికి కూడా ఏ వయసు వారైనా కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది. సో ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువగా మనకి ఇవన్నీ కూడా మనం బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ముందు సరిపడా నెయ్యి వేసుకుంటున్నాం. సో ఇక్కడ పొంగల్లో నేను పప్పు లాంటిది ఏం వాడట్లేదు, జస్ట్ ఫుల్ క్వాంటిటీ ఆఫ్ బక్వీటే వాడుతున్నాను. దీంట్లో మీరు పప్పు వేసుకోవాలనుకుంటే పెసరపప్పు ఉడికించింది వేసుకోవచ్చు, లేకపోతే కందిపప్పు కూడా కొంచెం వేసుకోవచ్చు, శనగపప్పును కూడా కొంచెం ఉడికించి వేసుకున్నా మీకు బాగుంటుంది. సో నేను ఓన్లీ ఈ బక్వీట్ తోటే చేస్తున్నాను. ఓకే, సో నెయ్యి కొంచెం మనకు కరిగిన తర్వాత ఫస్ట్ డ్రై ఫ్రూట్స్, కాజు, బాదాం, పిస్తా, అలాగే కిస్మిస్. సో కావాల్సిన దీంట్లో సారా పలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటాయి మధ్య మధ్యలో తగులుతూ. కొద్దిమంది వేయించిన గసగసాలు కూడా వేస్తారు, కొంచెం క్వాంటిటీ వేసుకోవాలి, లేకుంటే ఎక్కువ వేసుకున్నాం అనుకోండి దాని ఫ్లేవరే మనకు డామినేషన్గా ఉంటుంది. సో అలా కాకుండా కొంచెం కావాలనుకుంటేనే యాడ్ చేసుకోండి. ఓకే, సో దూరగా వేగితే బాగుంటాయి కదా. ఓకే, సో ఈ యొక్క బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇంట్లో స్వీట్లు చేసినప్పుడు ఎక్కువగా మేము గొడవ పడేది ఈ డ్రై ఫ్రూట్స్ కోసమే. సో కాబట్టి మా అమ్మగారు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి డిష్కి కావాల్సినవి దాచిపెట్టేసి మిగతా కొన్ని అక్కడ పెడితే వాటి కోసమే కొట్టుకోవాలని వల్ల మేము, ఎందుకంటే నేతిలో వేయించిన టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో చిన్నప్పటి జ్ఞాపకాలు అలాగే ఉంటాయి కదా. ఇంట్లో ఎంతమంది ఎక్కువగా ఉంటే అన్ని గొడవలు ఉంటాయి, పెద్ద అయిన తర్వాత అంత సెట్ అవుతారు. కానీ చిన్నప్పుడు గొడవ లేని ఇల్లు అంటే ఏది ఉండదు, లేదు అంటే అసలు నమ్మడానికి వెళ్ళలేదు. ఓకే, దీంట్లో కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి కదా. ఎండు కొబ్బరి ముక్కలు. సో మీకు ఎండు కొబ్బరి ముక్కలు దొరకకపోతే పచ్చి కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ముక్కలతో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో స్కూల్ డేస్లో మామూలుగా ఆగస్ట్ 15th వచ్చిందంటే అదొక పెద్ద పండుగలానే ఉండేది. ముందుగా ఆ రోజుకి ఒక వారం రోజుల ముందు నుంచి స్పోర్ట్స్ అని కానీ గేమ్స్ అని కానీ వ్యాసరచన పోటీలు, పాటల పోటీలు ఇవన్నీ కూడా పెట్టేసి దాంట్లో గెలుపొందిన వాళ్ళకి ఫైనల్గా ఈ 15th ఆగస్ట్ రోజు బహుమతులు అవి ఇచ్చేవాళ్ళు అనమాట. సో దానికోసం సంవత్సరం అంతా కూడా వెయిట్ చేసేవాళ్ళం. అల్లరి అంటే మామూలుగానే ఉంటుంది స్కూల్ డేస్లో, ఆ డేస్లోనే అల్లరి చేయగలుగుతాం, ఎవరు కూడా ఏమంటారు. 4 దెబ్బలు పడతాయి, అది మంచిదే. ఓకే, సో ఇక్కడ కొబ్బరి ముక్కలు కూడా తీసేసుకున్నాం. ఆ డేస్లో ఏంటంటే స్కూల్స్లో సరిపడా ప్లేస్ ఉండేది ఆడుకోవడానికి, పర్టికులర్గా ఒక పీరియడ్ కూడా ఉండేది.
పీటీ పీరియడ్. సో కంపల్సరీగా 7 పీరియడ్స్లలో 6 సబ్జెక్టులకు పోతే ఒకటి కంపల్సరీ పీటీ పీరియడ్. దాంట్లో ఎంజాయ్గా నచ్చినంత ఆడుకునే వాళ్ళం అనమాట. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి కొద్దిగా నేను పాలు పోస్తాను, కాచి చల్లార్చిన పాలు. ఓకే, సో అవసరం అనుకుంటే మళ్ళీ కొద్దిగా మనం పాలు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఆ ఉడికించిన ఏదైతే బురుగుల గోధుమలు ఉన్నాయో సో దాంట్లో ఇంకొంచెం గట్టిగా అవుతుంది, మనకు చల్లబడిన తర్వాత కూడా ఇంకొంచెం ముద్దలా అయిపోతుంది అనుకుంటే ఇంకొంచెం పాలు అది యాడ్ చేసుకోవచ్చు. సో ఆ డేస్లో ఏంటంటే కంపల్సరీగా ఫస్ట్ స్టేషనరీ షాప్లోకి వెళ్ళేసి ఇది పెట్టుకేసుకోవడం. ఇది ఎలా మన గుండె మీద ఉందంటే అదొక ధైర్యం వచ్చేది, ప్లస్ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇలా చూసుకుంటూ ఇలా పెట్టేసుకొని తిరిగేవాళ్ళం అనమాట ఆ డేస్లలో. సో ఎందుకంటే ప్రతి ఒక్కటి అటెన్షన్ ఇక్కడ రావాలి, నేను పెట్టుకొని వచ్చేసాను అని చెప్పేసి. లేకపోతే చిన్న చిన్న పేపర్ రిబ్బన్స్ దొరికాయి చిన్నప్పుడు, డెకరేషన్ క్లాస్ రూమ్ అంతా కూడా డెకరేట్ చేసుకునే వాళ్ళం. బాగా డెకరేట్, ఎవరిది బాగా అందంగా కనిపిస్తే దానికి కూడా మా డేస్లో ప్రైజెస్ ఇచ్చేవాళ్ళం అన్నమాట. ఫస్ట్ ప్రైజ్ మంచి డెకరేషన్ చేసినందుకు ఇది ఆ టైంలో ఏం లేదండి, పెన్సిల్ బాక్స్లు లేకపోతే కంపాస్ బాక్స్లు ఇవే వచ్చాయి. కానీ గిఫ్ట్ వచ్చిందంటే చాలు, ఆ సంవత్సరం మొత్తం మనమే హీరో ఆ స్కూల్లో. ఓకే, సో దాంతోపాటుగా పీటీ టీచర్లు బాగా ఆడించేవాళ్ళు. తర్వాత కల్చరల్స్కి కూడా టీచర్స్ ఉండేవాళ్ళు. రకరకాల డ్రామాస్ కానీ లేకపోతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్. ఎక్కువగా 15th ఆగస్ట్ అనగానే ఎక్కువ దేశభక్తి గురించి ఎక్కువ టాపిక్స్ నడుస్తూ ఉండేవి. దానికి సంబంధించిన డ్రామాస్ కానీ దానికి సంబంధించిన ఓల్డ్ ఘంటసారి గారి పాటలు కానీ లేకుంటే సుశీల గారి పాటలు, వాటి మీద కొంచెం డ్యాన్సులు చేయడం కానీ అదొక ప్రపంచం వేరేగా ఉండేది. ఓకే, సో ఇక్కడ మనకి పాలు మరుగుతున్నాయి. దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బక్వీట్, దీంట్లో ఇంకొంచెం అది మనకు ఉడికితే దాని లోపల వరకు కూడా ఆ పాల తాలూకు ఆ ఫ్లేవర్స్ అని వెళ్తే బాగుంటుంది. అంటే కొంచెం మనకు మరిగితే ఎక్కువసేపు మనం పాలు మరిగిస్తే ఒక కమ్మటి వాసన వస్తుంది కదా. సో దీంట్లో కూడా అదే మనకు రావాలి. సో ఇది కొంచెం ఉడకకంటే ముందే యాలకుల పొడి కూడా వేస్తాను, ఎందుకంటే ఆ లోపల వరకు ఆ ఫ్లేవర్ కూడా పోయిందనుకోండి, సో తినేటప్పుడు ఓవరాల్గా డిష్ మనం ఆ చిన్న పిసరంతా కూడా మనం టేస్ట్ చేసిన ఫుల్గా ఆ డిష్ తాలూకు ఫ్లేవర్స్ అన్నీ కూడా దాంట్లో యాడ్ అయిపోయి ఉంటాయి. సో కొద్దిగా యాలకుల పొడి, సో కొద్దిమంది ఇళ్ళలో పచ్చకర్పూరం కూడా వాడుతూ ఉంటారు. కొంచెం ప్రసాదాలుగా లేకపోతే ఏదంటే ఇంట్లో వ్రతాలు కానీ పూజలు కానీ అయినప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టే ఆ ప్రసాదాల్లో కొంచెం అది వేస్తూ ఉంటారు. దీంట్లో కూడా కావలిస్తే కొంచెం పిసరంతా వేస్తే చాలు, ఎందుకంటే చాలా ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం వేస్తే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఉంది అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి యాలకుల పొడితో పాటు. కానీ దగ్గర పడిపోయింది చెప్పాను కదా. దీంట్లో మీకు నచ్చిన పప్పు కూడా కావాల్సి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది పప్పుతో కూడా. నెక్స్ట్ మనం వేయించిన కొబ్బరి ముక్కలు, అలాగే మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ కాజు, బాదాం, పిస్తా, అలాగే కిస్మిస్. మంచి స్మెల్ వస్తుంది అసలు. ఇంకా నేను బెల్లం లాంటిది యాడ్ చేయలేదు, యాలకుల పొడి ఒక్కటే వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇది కూడా ఏంటంటే మనం కొంచెం లూజ్గానే పెట్టుకోవాలి, కొద్దిగా చల్లారిన తర్వాత మళ్ళీ ఇది ముద్దలా అయిపోతుంది అనమాట. కాబట్టి మరీ గట్టిగా అయిన తర్వాత మీరు వదిలేస్తే అది ఇంకొంచెం గట్టి పడిపోతుంది, తినేటప్పుడు అంత బాగా అనిపించదు అనమాట మనకి. కాబట్టి కొంచెం లూజ్గా పెట్టేసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. దీన్ని ఇంకొక 2 నిమిషాలు నేను అలాగే వదిలేస్తాను. మూత మటుకు పెట్టకూడదు, ఎందుకంటే దీంట్లో మనం పాలు యాడ్ చేస్తాం కాబట్టి. మూత పెట్టేస్తే మొత్తం అది పొంగిపోతుంది. సో ఇలాగే ఓపెన్గా మనం దాన్ని ఉడికించినట్టయితే బాగా ఉడుకుతుంది, ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఆ బక్వీట్ లోపలికి కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇది మనకు కావాల్సిన థిక్నెస్లోకి వచ్చేసింది.
ఓకే, మధ్య మధ్యలో కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. సో దీంట్లో కూడా కొంచెం జిగురు ఉంటుంది, అడుగు పట్టేస్తుంది. మనం ఇంతసేపు ఉడికించింది కొంచెం అడుగు పట్టేసింది అనుకోండి, టేస్ట్ అంతా కూడా మారిపోతుంది మనకి. కాబట్టి కంటిన్యూగా అన్ని వైపులకి స్పూన్ని తిప్పుతూ ఎక్కడ అడుగు పట్టకుండా చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. సో కొన్ని రకాల ఈజీగానే అవుతుంది, కొన్ని రకాల కంటిన్యూగా మనం కలుపుతూ ఉంటేనే ఆ డిష్ అనేది మనకు నీట్గా వస్తుంది, హాయిగా తినగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు లాస్ట్లో బెల్లం పొంగలి అన్నాను కదా. సో ఇంట్లో ఒకవేళ తాటి బెల్లం ఉంటే తాటి బెల్లం కూడా వేసుకోవచ్చు, పంచదారతో కూడా చేసుకోవచ్చు. బట్ బెల్లంతో టేస్ట్ అనేది బాగుంటుంది పొంగలికి. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు మురుగుల గోధుమల బెల్లం పొంగలి రెడీ అయిపోయింది. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. గుమగుమలాడుతుంది. సో డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇలాంటి డిష్లో. అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకున్నాం కదా బాగానే. సో ప్రతి స్పూన్కి మనకి డ్రై ఫ్రూట్ కానీ లేకపోతే ఆ కొబ్బరి ముక్కలు కానీ తగులుతూ సూపర్గా ఉంటుంది. అంటే పంట కింద నలిగినప్పుడు ఆ ఫ్లేవర్స్ కూడా యాడ్ అయ్యి చాలా చాలా బాగుంటుంది. వేయించిన కొబ్బరి ముక్కలు, కొద్దిగా నెయ్యి అలా పైన ఉంటే సూపర్గా ఉంటుంది. తినేప్పుడు అలా మిక్స్ చేసేసుకొని తినేసేయచ్చు. సో వేడివేడిగా బొరుగుల గోధుమల బెల్లం పొంగలి. ఓకే, సో రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. బులుగురు గోధుమల బెల్లం పొంగలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బులుగురు గోధుమలు 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1/2 లీటర్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా. బులుగురు గోధుమల బెల్లం పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో పాలు పోసి మరిగించుకొని తర్వాత అందులో ఉడికించుకున్న బులుగురు గోధుమలు, యాలకుల పొడి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని తర్వాత అందులో వేయించుకున్న కొబ్బరి ముక్కలు, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, బెల్లం వేసి కలుపుతూ కరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి వేయించిన కొబ్బరి ముక్కలు, నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే బులుగురు గోధుమల బెల్లం పొంగలి రెడీ.